జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సిద్ధూరా ఇప్పటికే మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఈ సెషన్స్ పాటు పూర్తిగా సస్పెండ్ చేసిన గవర్నర్ ప్రసంగం పైన చర్చ సందర్భంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత ఈ సందర్భంలోనే పూర్తిగా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ అడుగడుగున అడ్డుపడినటువంటి పార్టీ ఎక్కడికక్కడ నిరసన తెలిపింది. కానీ ఉదయం 11:40కి వాయిదా పడినటువంటి సభ ఏదైతే ఉందో మూడింటికి రాలేదు. దాదాపు 4 గంటల సభను పూర్తి స్థాయిలో వృధా చేసినటువంటి పరిస్థితి. అసభ్యకరంగా మాట్లాడారంటూ కూడా చేసినటువంటి ఆరోపణలో ఎలాంటి ఆరోపణ కూడా వాస్తవం లేదంటూ బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తా ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపైన ప్రస్తావన కూడా గవర్నర్ ప్రసంగంలో లేదంటూ అడ్డుకుంటున్నటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు అడుగడుగునా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ చర్చ సందర్భంగా స్పీకర్ ఒక పార్టీకి వ్యవహరించకూడదు, ఇది సొంతం, అసెంబ్లీ కూడా కేవలం సొంతం కాదు అంటూ కూడా తాను చెప్పినటువంటి నేపథ్యంలో అందరి సమిష్టిగా నడిచేటువంటి సభలో అందరికీ ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి, మాట్లాడించాలంటూ కూడా చెప్పారు. కానీ మాజీ మంత్రి కూడా చెప్పారు. కానీ విషయాన్ని గట్టిగా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా సభా సాంప్రదాయం కాదంటూ కూడా తాను చెప్పినటువంటి నేపథ్యంలో 3:40 ఇటు వేముల వీరేశంతో పాటు మందుల సామెలతో పాటు అంతేకాకుండా రామచంద్ర నాయక్, అంతేకాకుండా ఇటు బట్టి విక్రమార్క, శ్రీధరబాబు మాట్లాడారు. ఖచ్చితంగా తనను సెషన్స్ నుంచి సస్పెండ్ చేయాలని కూడా ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఇటు బీఆర్ఎస్ నేతలైతే ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో తనను పూర్తిగా సెషన్స్ నుంచి సస్పెండ్ చేశారు. వాళ్ళంతా కూడా రేపు నిరసన కార్యక్రమాలకు ఎక్కడికక్కడ ప్రభుత్వ దిష్టి బొమ్మలు కావచ్చు, రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇటు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి దొడ్డలు పెట్టిగా ఉంది. ప్రజా సమస్యల మీద మేము మాట్లాడుతున్నప్పటికీ మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఇచ్చినటువంటి హామీలు కూడా ఏవి పూర్తి స్థాయిలో అమలు కావట్లేదని చెప్తున్నారు. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి జూనియర్ లెక్చరర్లకు కావచ్చు, పాలిటెక్నిక్ లెక్చరర్లకు ఇచ్చేటువంటి ఏవైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా పూర్తిగా తాను ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏవైతున్నాయో ఆ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నా వ్యాఖ్యలన్నీ కూడా పూర్తిగా అసభ్యకరంగా ఉన్నాయి. స్ట్రెచర్ మీద ఉన్నటువంటి వాళ్ళని స్ట్రెచర్ మీదకి పంపారు. అక్కడి నుంచి నేరుగా మార్చురికి వెళ్లటమే ఇక తరువాయి అంటూ కూడా తాను చెప్పినటువంటి వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. తను మాట్లాడినటువంటి వ్యాఖ్యలను కూడా తప్పు పట్టినటువంటి పరిస్థితి కనబడింది. ఆ వ్యాఖ్యలను మరిపించే విధంగా ఈరోజు అటెన్షన్ డైవర్షన్ చేసే విధంగా ఉన్నటువంటి ఈ సస్పెన్షన్ ను కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇటు బీఆర్ఎస్ నేతలంతా కూడా పూర్తిగా అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్ కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. రేపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు కూడా సూచించినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సింధురా, కిరణ్, గతంలో అదే అసెంబ్లీలో స్పీకర్ ఎదుట అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ నేతలని ఎలాంటి అసభ్య పదజాలం ఉపయోగించారో యావత్ తెలంగాణ అందరూ కూడా చూశారు. మరి అప్పుడు లేని సస్పెన్షన్ ఇప్పుడు ఎందుకు విధించారు? ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ నేతల మీద కావచ్చు, మా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన కూడా రేవంత్ రెడ్డి గత 16 నెలలుగా వాడుతున్నటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాష కూడా నిన్న కూడా మనం చూసాం. కేవలం తన మీద ఫోకస్ కావట్లేదనే ఒక దురుద్దేశంతో తాను ఈ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మార్చిరికి వెళ్ళటం అంటే ఆయన చావును కోరుకుంటున్నారు అని బీఆర్ఎస్ నేతలతో కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని మరిపించే విధంగా దాన్ని అటెన్షన్ డైవర్షన్, ఎందుకంటే అది రివర్స్ అటాక్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అటెన్షన్ డైవర్షన్ చేసే విధంగా ఈ పూర్తిగా తన వ్యాఖ్యలను మరిపించే విధంగా ఈ అసెంబ్లీలో సస్పెన్షన్ పైన కూడా పూర్తిగా తాను తప్పు చేయనప్పటికీ కూడా సస్పెన్షన్ ను తెర మీదకి తీసుకొచ్చి తనను సస్పెన్షన్ చేసి పూర్తిగా వార్తలు నిలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా కూడా క్షమించారన్నటువంటి నేరం ఖచ్చితంగా రాబోయేటువంటి ప్రజాక్షేత్రంలో ఈ విషయాలన్నింటినీ కూడా ఎండగడతాము. ఇకపై ప్రశ్నించేటువంటి గొంతుగా మేము ఖచ్చితంగా ఉంటాం, ప్రజల పక్షాన పోరాడతామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. గతంలో వాడినటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాషలన్నింటినీ కూడా
పూర్తిగా వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం అనని మాటలను అన్నట్టుగా చెప్తున్నటువంటి వార్తలు ఏవైతేనో వాటన్నింటినీ కూడా పూర్తిగా ఖండిస్తున్నామంటూ కూడా ఇప్పటికే నేతలంతా కూడా సస్పెన్షన్ కూడా సస్పెన్షన్ కూడా పూర్తిగా కోరుకుంటున్నటువంటి కాంగ్రెస్ నేతల తీర్పును కూడా ఇటు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇది నిరసన కార్యక్రమాలు కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. కిరణ్, సభలో అందరికీ సమాన హక్కులుంటాయి, అలాంటప్పుడు కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయము, బీఆర్ఎస్ నేతలకు ఒక న్యాయం, దీన్ని ఎలా చూడాలి అసలు? ఖచ్చితంగా, ఎందుకంటే ఉదయం మాట్లాడినటువంటి గవర్నర్ ప్రసంగం చర్చ సందర్భంగా వేముల వీరేశం కావచ్చు, ఆది శ్రీనివాస్ కావచ్చు వాళ్ళంతా మాట్లాడారు. అయితే మాట్లాడినటువంటి సందర్భంలో సుమారు వాళ్లకు 45 నిమిషాల నుంచి గంట పాటు సమయం ఇచ్చారు. ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో తను కేవలం 10 నిమిషాల ప్రసంగంలోనే అడ్డుకున్నారు. కేవలం అటు ఏకపక్షంగా మాత్రమే అవకాశం ఇస్తున్నారు, కనీసం తమకు అవకాశం ఇవ్వట్లేదంటూ కూడా చెప్పారు. ముఖ్యంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి వాళ్లకు సిఎల్సీ సమావేశం జరిగింది. అందులో ఎప్పుడు నేనే మాట్లాడాలా, కనీసం అక్కడ బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు, కనీసం మీకు ఏం మాట్లాడట్లేదంటూ కూడా తాను చెప్పినటువంటి నేపథ్యంలో ఇకపై ఈ విషయాన్ని కూడా గుర్తు చేయాలి. ఖచ్చితంగా పార్లమెంట్ లో 3 సార్లు అటెండెన్స్ తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు మనం కూడా అదే తరహాలో ఉండాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న సందర్భంలో అడుగడుగున అడ్డుకోవాలంటూ కూడా చెప్పినటువంటి సందర్భం అయితే కనిపించింది. అదే రీతిలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నటువంటి మైకును కూడా కట్ చేయడం కావచ్చు, తనను సస్పెండ్ చేయడం కావచ్చు, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు ఇదే అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో ముందస్తుగా మనకు చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపించింది. సింధురా, కిరణ్, ఇవాళ అదే అసెంబ్లీలో జగదీష్ రెడ్డిపై కొందరు మంత్రులు విరుచుకుపడ్డారు. మరి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు కదా, దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడినటువంటి భాష, ఎందుకంటే సొంత పార్టీ ఉన్నటువంటి నేతలను కూడా ఏమాత్రం కూడా అడ్డుకోవట్లేదు. దాదాపు 3.5-4 గంటల పాటు సమయం వృధా చేశారు. వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోరు, కనీసం మాకు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వలేదు. కేవలం ఏకపక్షంగా కాంగ్రెస్ నేతలను మాత్రమే మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశారు, కానీ మాకు ఒక అవకాశం ఇవ్వట్లేదు, మాకు కనీసం మైక్ కూడా ఇవ్వట్లేదు. ఉరిశిక్ష పడేటువంటి ఖైదీకి చివరిగా మాట్లాడేటువంటి అవకాశం ఇస్తారు, ఆ అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ కూడా సభలో గట్టిగా అటు హరీష్ రావు కూడా మాట్లాడినటువంటి సందర్భం చూసాం. అక్కడ ఉన్నటువంటి తర్వాత చర్చ ప్రసంగంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో మీరు బయటికి వెళ్లాలంటూ కూడా జగదీష్ రెడ్డికి చెప్పడంతో తాను బయటకు వచ్చారు. ఎల్ఓపి ఛాంబర్లో కూర్చుంటే ఏదైతే పూర్తిగా మార్షల్తో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి భారీగా మోహరించి తనను కూడా బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భం కనబడింది. బీఆర్ఎస్ నేతలంతా కూడా పూర్తిగా ఏదైతే అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు, నిరసన కార్యక్రమాన్ని కూడా కూర్చున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా నిరసన కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద కొనసాగుతుంది బీఆర్ఎస్ నేతలు.